కన్వీనర్గా ఉన్నటువంటి నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి గారు మామూలుగా గతంలో ఎప్పుడు కూడా ఆయన ఏ ప్రెస్ మీట్ పెట్టినా కూడా అభివృద్ధి జరగట్లేదు, ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చట్లేదు అనే దాని మీద ఎక్కువగా స్పందించడం అనేది జరుగుతూ ఉన్నది. అభివృద్ధి జరిగింది, దాని గురించి మర్చిపోయినారు. ఏదో ఒకటి మాట్లాడాలి. ఇప్పుడు వచ్చేసి లడ్డు కల్తీ జరిగింది తిరుమల తిరుపతి దేవస్థానంలో, ఇది మహాపాపం అని చెప్పేసి ప్రజలందరూ గ్రహించారు. ఇప్పుడు దాని నుంచి ప్రజల నుంచి ఏ విధంగా డైవర్షన్ పాలిటిక్స్ తీసుకురావాలా అనే కోణంలో నిన్న మాట్లాడినట్లుంది తప్ప, నిన్న మాట్లాడిన మాటలు వచ్చేసి స్థానికంగా ఏ పెద్ద పెద్ద సమస్యలు కాదు. ఓసారి చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడతారు, ఒకసారి ఆల్దూర్పాడు గురించి మాట్లాడతారు. ఇవన్నీ ఒకసారి ఆలోచన చేస్తే మరి ఇవాళ మున్సిపాలిటీ గురించి ఆల్రెడీ ఎమ్మెల్యే గారు మాట్లాడారు, మళ్ళీ కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా మాట్లాడారు. అగైన్ మళ్ళీ చెప్పేదానికి సబ్జెక్ట్ లేక మున్సిపాలిటీలో మాకు అవమానం జరిగింది, మా కౌన్సిలర్స్ సంస్కారం ఉంది, ఆ చైర్మన్ చైర్లో ఎమ్మెల్యే గారు కూర్చోకూడదు, ఎమ్మెల్యే గారు చైర్పర్సన్ కుర్చీలో కూర్చోకూడదు అనేది వాస్తవం అయితే, ప్రజల చేత ప్రజాప్రతినిధిగా గతంలో వైఎస్ఆర్సీపీలో ఆనం రామనారాయణ రెడ్డి గారిని గెలిపించుకున్నది వాస్తవమా కాదా? అప్పుడు ఇన్ఛార్జిగా వచ్చి ఈయన ఎక్కడ ఏం చేశాడు, ఎక్కడ కూర్చున్నాడు, అదొకసారి ఆలోచన చేసుకోవాలి. ఎమ్మెల్యేగా ఈరోజు ప్రజల చేత ఎన్నుకున్నటువంటి ప్రతినిధి చైర్మన్ కుర్చీలో కూర్చుంటేనే తప్పైనప్పుడు, మరి ఆ రోజు ప్రజల చేత ఎన్నుకున్నటువంటి మీ నాయకుడు, మీ వైసీపీ నుంచి వచ్చినటువంటి నాయకుడు చైర్మన్ ఎవరు ఆక్రమించారు? ఒకసారి మీరు కూడా పునరాలోచించుకోవాలా. ఎమ్మెల్యే గారి గురించి మాట్లాడినప్పుడు మీరు కూడా పునరాలోచించుకోవాలి. మీరు చేసిందే కదా, వేరే నాయకులు వచ్చి కూర్చొని చేసింది కాదు కదా ఇన్ఛార్జిగా. అదేవిధంగా అక్కడ ఏదైతే మున్సిపాలిటీలో జరిగిందో అదంతా కూడా అధికారుల అధ్యక్షతన జరిగిందే తప్ప రాజకీయంగా కానీ లేదంటే మా ఎమ్మెల్యే గారిని పిలిచిన నేపథ్యంలో అక్కడికి వచ్చి అక్కడ గెస్ట్గా రావడం అనేది జరిగింది తప్ప, దాని మీద మీకు సంస్కారం, మాకు సంస్కారం ఉంది, మీకు సంస్కారం లేదు. సంస్కారం గురించి వైసీపీ నాయకులే చెప్పాలి. మరి మీ నాయకుడు పుట్టినరోజు, మీ సంస్కారం ఏమైంది? దేంతో మనం పాలాభిషేకం చేస్తాం, రప్ప దేంతో చేస్తాం, రక్తంతో చేస్తాం. అది మీ సంస్కారం, మీ కౌన్సిలర్ సంస్కారం. ఈరోజు మీ కౌన్సిలర్స్ ఏం చేశారు ఈ 2 సంవత్సరాలు? మేము ఏది పెట్టినా మీరు అవరోధించారు, నిరోధించారు, ఏ పనులు చేయకుండా చేశారు. కనీసం లైట్ దిక్కులే పరిస్థితులు తీసుకొచ్చారు మీరు. ఈరోజు ఏది ప్రెస్ మీట్లో పెట్టినా కూడా మీరు ఏది కూడా అప్రూవల్ ఇవ్వట్లేదు. ఈరోజు ఈ వెంకటగిరిలో మున్సిపాలిటీ అధోగతి చేసింది ఎవరు అంటే వైసీపీ నాయకులు. దీనికి ఎక్కడికైనా చర్చకు సిద్ధమా? రెండోది, గ్రౌండ్లో ఆ రోజు మరి మేడం రాజ్యలక్ష్మి గారు మంత్రి ఉన్నప్పుడు వాళ్ళ హయాంలో ఇచ్చింది అనేసి అందరికీ తెలిసింది, మీరు కూడా చెప్పారు. ఎవరు ఇచ్చారు? ప్రభుత్వం ఇచ్చింది, దానికి వ్యాలిడిటీ ఉంది అన్నారు. ప్రభుత్వం అంటే ఎవరు? అధికారులు కాదా? ఆ రోజు అధికారులు ఇస్తే మీరు చేసింది కరెక్ట్. ఈరోజు అధికారులను ఏదైనా చేస్తే అధికారులు బెదిరించే పరిస్థితికి వచ్చారు. ఆ రోజు ఇచ్చిందేమో అధికారులు, అది వ్యాలిడిటీ. ఈరోజు అధికారులు ఏదన్నా కూడా ఎక్కడైనా కానీ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ని అందరినీ కూడా బెదిరించే పరిస్థితికి వచ్చేసారు. వాళ్ళు అధికారులు కాదా? పోలీసులు బెదిరిస్తారు, రెవెన్యూ డిపార్ట్మెంట్ బెదిరిస్తారు. ఎక్కడికి వెళ్తున్నారు మీరు? అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళు వస్తే ఎక్కడ కూడా పరామర్శించేదానికి కూడా అనుమతులు లేవంట. మరి మాకు అంతకుముందు ఇచ్చారా? మీరు ఇన్ఛార్జిగా వెంకటగిరిలో ఉన్నప్పుడు 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి మా ఎమ్మెల్యే గారిని ఆ రోజు చేయని నేరానికి నేరారోపణ చేసి 307 కేసులు పెట్టించింది మీరు కాదా? మరి ఈరోజు చంద్రబాబు నాయుడు పరామర్శకు పంపించలేదంటే రండి, రేపు అసెంబ్లీ జరుగుతున్నాయి, సెషన్స్ జరుగుతున్నాయి, చర్చించండి వెళ్ళి. మీరు మాకు అనుమతులు ఇవ్వట్లేదు,
మేము ఇంతకుముందు చాలా సత్ప్రవర్తనతో ఉన్నాము, మంచి పద్ధతి కాదు అని చెప్పేసి అసెంబ్లీలో పోరాడండి. ఏం చేస్తారు? అసలు ఏం చేస్తున్నారు? అభివృద్ధి అంతకుముందు జరిగిందా ఇప్పుడు జరిగిందా అంటే మీరే ఒప్పుకుంటారు. గతంలో జరగలేదు, ఇప్పుడు జరిగిందని మళ్ళీ టెంకాయ కొట్టారంట. ఫైనల్గా నేను చెప్పేది ఒకటే, మా ఎమ్మెల్యే వెంకటగిరి శాసనసభ్యులు కురుగొల్ల రామకృష్ణ గారు 3 సార్లు గెలుపొందారు అంటే ప్రజల అభిమానం ఉంది. రెండోది, మా శాసనసభ్యులు ఫుల్ టైం పొలిటీషియన్. మీరు ఎవరు? మీరు నిర్ణయించుకోండి. మాకు ఇల్లు ఉంది, వాళ్ళకి ఇల్లు ఉందంటే ఇల్లు కాదు, ఫుల్ టైమా పార్ట్ టైమా మీరు నిర్ణయించుకోండి. అంటే అధికారులను బెదిరించడము ఇది మంచి పద్ధతి కాదు. అభివృద్ధి పైన గతంలో ఏదైతే మీరు పోరాడారో సరిగ్గా చేయలేదని వాటి మీద ప్రశ్నలు వేయండి, మేము సమాధానం చెప్తాం. అంతేగాని చౌకబారు తనంగా అక్కడ వాళ్ళు ఆక్రమించుకున్నారు, ఇక్కడ వీళ్ళు ఆక్రమించుకున్నారంటే ఇదంతా కూడా అధికారులు చూసుకుంటారు. ఇవన్నీ కూడా మంచి పద్ధతి కాదని చెప్పేసి తెలియజేసుకుంటూ వచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. బంగారు ఆభరణాలలో సరికొత్త అధ్యాయం. చందన స్వర్ణ మందిర్ బంగారు ఆభరణాలు. మీ ఇంట జరుగు వివాహ వేడుకలకు సరికొత్త స్వర్ణ వైభవంతో స్వాగతం పలుకుతోంది చందన స్వర్ణ మందిర్. దేశం నలుమూలల నుండి సేకరించిన యాంటిక్ కలెక్షన్స్, టెంపుల్ కలెక్షన్స్, నటాషా కలెక్షన్స్, పీకాక్ కలెక్షన్స్, వివాహ కలెక్షన్స్, విక్టోరియా కలెక్షన్స్, వేలాది రకాల కలెక్షన్స్. చందన ప్రత్యేకత 916 హాల్మార్క్ బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు. సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు మజూరీ లేదు. డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై 10% తగ్గింపు. మీ ఊహలకు ప్రతిరూపాలు చందన స్వర్ణాభరణాలు. విచ్చేయండి చందన స్వర్ణ మందిర్, ఏరియా హాస్పిటల్ రోడ్, ఆదోని, ఆర్టీసీ బస్టాండ్ ప్రక్కన, జేఎన్టీ రోడ్, సుళ్లూరుపేట.